రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలతో కంకర్రాలతో రాడ్లతో టమాటాలతో గుడ్డతో దాడి చేసిన అరకపూడి గాంధీ మరియు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి 307 కేసును బుక్ చేయాలని డిమాండ్ చేశారు వంటేరు ప్రతాప్ రెడ్డి. చేయని పక్షంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ యాదవిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గుండెలతో దాడి చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని వదిలిపెట్టి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎద్దేవా చేశారు. న్యాయబద్ధంగా నామినేషన్ వేసిన మాజీ మంత్రి హరీష్ రావుకు పిఎస్సి చైర్మన్ పదవి దక్కాల్సి ఉండగా కాంగ్రెస్ లో చేరిన అరకపూడి గాంధీకి ఇవ్వడం దురదృష్టకరమని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేసి దాదాపు 300 కిలోమీటర్లు వాహనంలో తిప్పడం చాలా దారుణమన్నారు. రాష్ట్రంలో అరాచక కాంగ్రెస్ పాలన రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దమ్ముంటే 2 లక్షల రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేయాలన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన మోసపూరిత హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ మల్లేశం, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ శాఖ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు వంటేరు గోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య గుప్తా, బబ్బూరి రజితాగౌడ్, బాలమణి శ్రీనివాస్ రెడ్డి, అత్తెలి శ్రీనివాస్ గుప్తా, అల్వాల బాలేష్, బొగ్గుల చందు, మాజీ వైస్ చైర్మన్ అరుణ భూపాల్ రెడ్డి, ఐవీఎఫ్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్ గుప్తా, నాయకులు గంగిశెట్టి రవి, దయానంద్ రెడ్డి, నరసింగరావు, శ్రీధర్, అహ్మద్, స్వామిచారి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే విధంగా కనిపిస్తుంది. తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఏ విధంగా అయితే పోలీస్ యంత్రాంగం తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసిందో, మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, నాయకత్వాన్ని, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం, 5 గంటలకే పోలీసులు ఇళ్లలోకి రావడం, అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అరకపూడి గాంధీ ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద, కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి పిఎస్ఎస్ ఇవ్వాల్సినటువంటి, అంటే కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్, ఆయన చెప్పిన వ్యక్తికే ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా అరకపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు, వాళ్ళు చేసిన తప్పును ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలలోకి తీసుకెళ్తే అదే కౌశిక్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఒక 300 మందిని పెట్టుకొని ఒక ర్యాలీలో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ యొక్క ఇంటి యొక్క అద్దాలు ధ్వంసం చేసి కోడిగుడ్లను పట్టుకొని, టమాటాలు పట్టుకొని, రౌతులు పట్టుకొని, కంకర రౌతులతో దాడి చేస్తే వాళ్ళ ఇల్లంతా ధ్వంసమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ పోలీసులకు ఇస్తే మరి దాడి చేసినటువంటి అరకపూడి గాంధీ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అక్కడికే సమస్య పోయేది. అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తుతనం కనిపించింది. అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా దింపి, రోడ్ల వెంట దింపి లాస్ట్కి తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అక్కడికే సమస్య పోయేది.
అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తుతనం కనిపించింది. అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా దింపి రోడ్ల వెంట దింపి లాస్ట్కి తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ 3 గంటల వరకు కూడా ఆయనతో పాటు కొన్ని వేలాది మందిని నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ వెంటనే అరికపూడి గాంధీని మేము అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 307 కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు కనుక ఇవ్వకుంటే మా నాయకత్వం దీంతో వదిలిపెట్టాం. మేము అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది, మళ్ళీ ఇట్లాంటిది ఒక కార్యక్రమం జరగకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమంటున్నాం, అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటున్నాం. లేకుంటే ఇంకా పార్టీ కూడా ఇంకా కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పార్టీలకు అతీతంగా కదిలించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ గుండాలారా, కాంగ్రెస్ గుండాలారా, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే, అరికపూడి గాంధీని వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. खबरदार 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 जवान रेड्डी